హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ మరో హెల్తీ అండ్ టేస్టీ అండ్ ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ ఇంకా వాముతో చేసే ఒక వేపుడు అండి. భలేగా ఉంటుంది ఈ కాంబినేషన్. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 2 పెద్ద సైజ్ క్యాప్సికమ్ అంటే ఒక 350 గ్రామ్స్ వరకు ఉంటుందండి. దీన్ని శుభ్రంగా కడిగేసుకొని సన్నగా చిన్న ముక్కల్లాగా నేను చాప్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాల్సిన సైజులో మీరు చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను, పల్లి నూనె, పావు టీ స్పూన్ చొప్పున ఆవాలు, ఇంకా ఈ వాము, ఇంకా కలోంజీ అంటారు కదండి, నల్ల జీలకర్ర, అది, ఇంకా నువ్వులు, ఇవన్నీ వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. కొంచెం డిఫరెంట్ తాలింపు గింజలు కదండి, కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. వాము డైజెషన్ కూడా చాలా మంచిది కదా. ఇంకేంటి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఒక చిటికెడంతా ఇంగువ వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక 4 రెబ్బల్ని సన్నగా తరిగి వేసేసుకుంటున్నానండి. ఇవి మంచిగా దూరగా వేయించుకోవాలి. నా గొంతు కొంచెం బాగాలేదు, సో నా వాయిస్ ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు యూ. సో ఇదిగోండి, మంచిగా వేగిపోయింది. ఒక మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలా స్లైసెస్ కింద కట్ చేసేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ తొందరగా వేగిపోవడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఆ తర్వాత ఒక పచ్చిమిర్చిని నేను సన్నగా చాప్ చేసి వేసేసుకున్నానండి. ఆ తర్వాత మనం ఏదైతే తరిగి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, అది కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో దాన్ని మగ్గనిద్దాం. ఇదిగోండి, క్యాప్సికమ్ ఎలానో ఎక్కువసేపు పట్టదు కదండి, తొందరగానే వేగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకుందాము. ఎక్కువ మసాలాలు అవి ఏమి ఉండవండి. మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇంకిప్పుడు దీంట్లోకి మనము కొంచెం 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత కారం వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. చాలా టేస్టీ ఉంటుందండి. లాస్ట్గా 1 టీ స్పూన్ అంత కసూరి మేతి మంచిగా క్రష్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరతోటి లాస్ట్గా గార్నిష్ చేసుకుంటున్నానండి. అన్నంతో చాలా బాగుంటుందండి. ఈవెన్ చపాతీ పుల్కాతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్ ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ నా రెసిపీస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.